ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్. నేను మీ కే విజయభాస్కర్. ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం అసైన్డ్ భూమికి సంబంధించి పిఓటి చట్టం 9-1977 ఎంత మేరకు అమలులో ఉందని. ప్రభుత్వం పేదలకి జీవనాధారం కోసమని అసైన్డ్ భూమిని అనగా డీఫట్టాని మంజూరు చేయడం జరుగుతుంది. అయితే ఇట్లాంటి భూమిని అన్వాక్రాంతం అనగా అమ్మడం కానీ, గిఫ్ట్ ఇవ్వడం కానీ, వేరొకరి పేరున అగ్రిమెంట్ రాయడం కానీ, వేరొకరికి రిజిస్ట్రేషన్ చేయడం కానీ నిషేధించబడింది ఈ పిఓటి చట్టం 9/1977 ప్రకారం. అయితే ఈ అసైన్డ్ భూమికి సంబంధించి అమ్మడం, కొనడం రెండూ నేరమని రెవెన్యూ చట్టం చెబుతున్నది. ఒకవేళ అలాంటి అన్వాక్రాంతం జరిగి ఉంటే సరైన రికార్డులు అనగా ఆధారాలతో సహా స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో కానీ, కలెక్టర్ వారి కార్యాలయంలో కానీ కంప్లైంట్ చేయవచ్చు. ఎనీ భారతీయ పౌరుడైనా సహచట్టం ద్వారా మన ఎన్కౌంటర్ న్యూస్ సమాచార సేకరణలో భాగంగా ధర్మవరం రెవెన్యూ పరిధిలో ఉన్న బత్తలపల్లి తహసీల్దార్ కార్యాలయం నందు డిఆర్ఏడిస్ నెంబర్ 19190 ఓల్డ్ ఖాతా నెంబర్ వచ్చి 14th సంబంధించి పిఓటి చట్టం ఉల్లంఘన జరిగినట్లు సహచట్టం ద్వారా రికార్డులు చెప్తున్నాయి. స్థానిక బత్తలపల్లి తహసీల్దార్ కార్యాలయం నందు సహచట్టం ద్వారా డిఆర్ఏడిస్ నెంబర్ 19190 భూమికి సంబంధించి సమాచారం కోరడమైనది. అందుకు సంబంధించి తహసీల్దార్ కార్యాలయం వారు మనకు ఇచ్చిన రికార్డుల మేరకు డైక్లాడ్ నందు 5 ఎకరముల విస్తీర్ణం భూమి ఉన్నది. అయితే సదరు భూమి రిజిస్టర్ డాక్యుమెంట్ నెంబర్ 32/141 మేరకు ఈ అసైన్డ్ భూమి 2005 సంవత్సరం రిజిస్ట్రేషన్ చేయబడింది ఒక వ్యక్తి పేరున. ఇదే అసైన్డ్ భూమికి సంబంధించి ఈ 2024 సంవత్సరంలో మరి ఫ్రీహోల్డ్ రికార్డుల మేరకు మరొక వ్యక్తి పేరున రిజిస్ట్రేషన్ చేయబడింది. అందుకు సంబంధించిన డాక్యుమెంట్ నెంబరు 14026 14027 2024 సంవత్సరం ఈ తతంగం జరిగినది. ఈ అసైన్ ల్యాండ్ రిజిస్ట్రేషన్కు సంబంధించి గతంలో 2025 రిజిస్ట్రేషన్ కానీ 2024 రిజిస్ట్రేషన్కి సంబంధించి కానీ ఎటువంటి నకలు పత్రములు జత చేయకుండానే రిజిస్ట్రేషన్ ఫ్రీ హోల్డ్ కింద జరగబడింది. ఇంతటితో ఈ అవినీతి అసైన్డ్ భూమికి సంబంధించిన రికార్డు ఇంతటితో ఆపివేయకుండా 2024 రిజిస్ట్రేషన్కు సంబంధించిన పత్రములతో మరీ తహసీల్దార్ కార్యాలయం నందు 1 వేడంగల్ కొత్తగా చేర్చడమైనది. డిఆర్ఏడిస్ నెంబర్ 191/90 ఖాతా నెంబర్ 14th సంబంధించి 2005 సంవత్సరం 3 ఎకరములు రిజిస్ట్రేషన్ జరిగింది. అందుకు సంబంధించిన డాక్యుమెంట్ నెంబర్ కానీ మన గత వీడియోలో చెప్పడం కూడా జరిగింది. ప్రస్తుతం 2024 సంవత్సరంలో ఫ్రీ హోల్డ్ కింద రిజిస్ట్రేషన్ ధర్మవరం రిజిస్ట్రేషన్ ఆఫీస్ నందు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అయితే సదరు 2024 రిజిస్ట్రేషన్ చేయించుకున్న వ్యక్తి పేరు 1 వేడంగల్లో చేర్చడమైనది. ఫ్రీ హోల్డ్లో ఉన్న భూములు రిజిస్ట్రేషన్ అన్వాక్రాంతం జరిగిందని ప్రభుత్వము నిషేధించినప్పటికీ స్థానిక తహసీల్దార్ కార్యాలయం నందు అవినీతితోనో రాజకీయ ప్రాబల్యంతోనో ఒక వ్యక్తిని 2024 సంవత్సరం రిజిస్ట్రేషన్ చేయించుకున్న వ్యక్తిని ఆయన పేరుని 1 వేడంగల్లో చేర్చడం జరిగింది. ఇందుకు సంబంధించి ఈ డిఆర్డిస్ నెంబర్ సంబంధించిన విషయం మన అవగాహన కోసం ప్లస్ సహచట్టంలో వెలుగులోకి తీసిన అవినీతి రికార్డులకు సంబంధించిన విషయమై ఈ విషయం ప్రస్తావించడం జరిగినది. ప్లస్ మన ఎన్కౌంటర్ న్యూస్
అటు శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ గారికి, స్థానిక బత్తలపల్లి తహసీల్దార్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ అసైన్డ్ అవినీతి భూమి రికార్డులకు సంబంధించి తారుమారు చేయడం జరిగిందని క్లారిటీగా సహచట్టం ద్వారా వెలుగులోకి వచ్చినది. మన ఎన్కౌంటర్ న్యూస్ కంప్లైంట్ చేయడము జరిగినది. స్థానిక తహసీల్దార్ కార్యాలయం నందు కార్యాలయ అధికారులు, సంబంధిత అధికారులు విచారణ చేపట్టడము జరిగింది. మన ఎన్కౌంటర్ న్యూస్ అందజేసిన ఈ అసైన్డ్ భూమికి సంబంధించిన అవినీతి రికార్డును స్థానిక కార్యాలయంలో తహసీల్దార్ వారు పరిశీలించి పిఓటి 9/1977ను అమలు పరుస్తారని మనం ఆశిస్తున్నాం. అలా కాకుండా రికార్డులు తారుమారు జరిగినా కానీ 2024కు సంబంధించి వన్వేడంగల్ చేర్పులు మార్పులు జరిగినాయని తెలిసినా కానీ రికార్డులు అలానే ఉంచితే స్థానిక కార్యాలయం నందు అవినీతి జరిగిందని మనం అనుకోవచ్చు. అయితే ఈ అవినీతి రికార్డుని గతంలోనే గౌరవ లోకాయుక్త కోర్టు వారికి మనం సమర్పించడమైనది. స్థానిక తహసీల్దార్ కార్యాలయంకు సంబంధించిన అధికారులు పిఓటి 9/1977ని అమలు పరుస్తారా, చట్టానికి తూట్లు పొడుస్తారా?